సరిపోమ్మా. వ్యాలంటైన్స్ డే స్పెషల్. ఇదిగో 100. వెళ్ళు. నీరేంట్రా? అంటే నీ త్రిపుర నీ సుందరి కూడా ఇక్కడే ఉంటారా? నీ బాల కూడా ఏరే రూమా? అంటే మనలాగే వాళ్ళ ముగ్గురు కూడా రూమ్మేట్స్ అనమాట. పిలుద్దాం. బాలా, త్రిపుర, సుందరి, బాలా, త్రిపుర, సుందరి. బాలా ఉందండి? త్రిపుర అని పిలవండి. సుందరి లేదా అండి? ఆగండి మీరు బాలా త్రిపుర సుందరి గురించే కదా అడుగుతుంది? అవునండి, వాళ్ళ ముగ్గురే. కాస్త పిలుస్తారా? ఏడ్చినట్టుంది. వాళ్ళు ముగ్గురు కాదు, ఒక్కళ్లే. బాల త్రిపుర సుందరి ఒక్కమ్మాయి పేరే. కంప్యూటర్ కోర్స్ పూర్తి చేసుకుని ఇందాకే వాళ్ళ ఊరు బయలుదేరింది. ఈ పాటికి బస్టాండ్ లో ఉండుంటుంది. నేను ఒప్పుకోను. మోసం, దగా, కుట్ర. ఏంట్రా ఇది? లేకపోతే పాంచాల్లాగా త్రియాలి అయిపోదామని మన ముగ్గురిని ఒకేసారి పుట్లో పడేసిందిరా. అమ్మాయి నన్ను లవ్ చేసిందిరా, మీ ఇద్దరిని ఎదవలు చేసింది. మాది అదే ఫీలింగ్ బాబు. సరేరా, తన్నే అడిగి ఎవరిని ప్రేమించిందో తెలుసుకున్నారా? దానికోసం 5,000 ఖర్చు పెట్టారా? కాస్త నన్ను ప్రేమించమని చెప్పండి రా. నువ్వు 5,000, నేను 8,000. 12,000 ఇక్కడ. అమ్మ నా సన్ను, అండర్వేర్ కొనుక్కుంటాను 50 రూపాయలు ఎప్పటికీ లేవని చెప్పి 12,000 దానికోసం ఖర్చు పెట్టేస్తావా? అప్పు చేసి తెచ్చాను రాంజిగా, అందుకే లేవని చెప్పాను రా. తర్వాత ఎంత బాధపడ్డానో పరండ్రా, బస్ ఎక్క లోపల దాని లెక్క తేల్చాలి. మళ్ళీ ఏంటి? ఇంతకీ నీ పేరేంటి? మంగళగౌరి లక్ష్మీ ప్రసన్న. దీనికి 4 పేర్లున్నారు, 4 అవుట్. చూడు, అదిగో బాలా, త్రిపుర, సుందరి. మా ముగ్గురు మనుషులు 3 ముఠాలు చేసి ఆడుకుంటావా? అలా నంగనాచలా చూస్తానే మేము ముగ్గురం ప్రేమిస్తామని తెలిసి మా ముగ్గురితో విడివిడిగా తిరగలేదా? నేను మీలో ఎవరిని లవ్ చేయలేదు కాబట్టి మీ ముగ్గురితోనూ ఫ్రెండ్లీగానే ఉన్నాను. తప్పేంటి? కానీ మేము ముగ్గురం నిన్ను లవ్ చేసాం. ఇప్పుడు నీకు 3 వ్యాలంటైన్స్ డే కార్డులు ఇస్తాం. ఆ 3 తీసుకొని ఎవరో ఒకరికి ఐ లవ్ యూ చెప్పు. ఉన్న పడంగా చెప్పమంటే ఏం చెప్తుంది ఆడపిల్ల? నీ నీకే సంబంధం? నోరు మూసుకుని కూర్చొని నీ ఊరు బస్సు వస్తే ఎక్కి దుబ్బే. లేదంటే పేపర్ చించినట్టు చించేస్తాను. ఆ ముగ్గురులో ఒకడు ఎవరైనా సరే, మిగతా ఇద్దరు సైడ్ అవుతారు. తీసుకో, ఐ లవ్ యూ. సరే ఇవ్వండి. మీటు నేను కూడా మీకోసం ఒక కార్డ్ తయారు చేయించాను. ఆరు నెలల క్రితమే బాలాజీ అనే అన్నారైతో నా పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్ళయ్యాక ఎలాగూ ఫారిన్లో ఉంటాను కాబట్టి కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటే మంచిదని మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చాను. మరి బుద్ధిగా ఆ కంప్యూటర్ కోర్స్ చదువుకోకుండా మమ్మల్ని ఎందుకు రెచ్చగొట్టావు? నోర్ముయ్, నేను ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి నాకు ఊపిరానివ్వకుండా కనీసం ఒక్క క్షణం గ్యాప్ లేకుండా ఒకరి తర్వాత ఒకడు నా వెనకాల పడుతూనే ఉన్నారు. మీకు అమ్మాయిలు కనిపిస్తే అర్జెంట్గా ప్రేమించడం తప్ప ఫ్రెండ్షిప్ చేద్దామన్న ఆలోచనే రాదు. మీరు ప్రేమించారు కాబట్టి చచ్చినట్టు మేము ప్రేమించాలంటారు. నో అంటే మీరేమన్నా చేసుకుంటారేమో లేదా నన్నేమన్నా చేస్తారేమో అని భయపడి బాడీ గార్డ్స్ లా ఉంటారని మీతో సరదాగా ఉన్నాను తప్ప వేరే ఆలోచన ఏం లేదు. అయినా మిమ్మల్ని ఎవరు లవ్ చేస్తారు? మీరు ఇలా గాలి తిరుగులు తిరగడం మానేసి లైఫ్లో ఏదైనా సాధించండి. అలా సాధించిన రోజున మీరు అమ్మాయిలు వెనక పడక్కర్లేదు, వాళ్ళే మీ వెనకాల పడతారు. ఫ్రెండ్షిప్ అనేది అబ్బాయిలతోనే కాదు, అమ్మాయిలతో కూడా చేయొచ్చని తెలుసుకోండి. నా వరకు నేను మిమ్మల్ని మంచి ఫ్రెండ్స్ అనుకున్నాను. మీరు కూడా నా గురించి అలాగే ఫీల్ అయితే ప్లీజ్ నా పెళ్ళికి రండి. అదర్వైజ్ మీ ఇష్టం వచ్చినట్టు ఆడండి. దోల తీరిందా? వెళ్ళి పెళ్ళికి రావాలంట. పెళ్ళికి మనం పెళ్లికి వెళ్తున్నాం. ఏ మొహాలు పెట్టుకొని వెళ్తాం? మన మొహాలు పెట్టుకొని చూడ్డానికి కాదు, ఆ పెళ్లి చెడగొట్టడానికి. రాజు వెడలే రభసకు రాజు బెడలే రవి తేజముల రగ కుడియడమల డాల్ కత్తులు మెరయగ రాబందుల గుండెలు దడదడలాడగ 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 దడదడలాడగ. ఒకవేళ వాళ్ళు ఫ్రెండ్స్ అనుకుని నిజంగానే పెళ్లికొస్తే సిగ్గున్న ఏ మగాడు తను ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ఓ ఎగేసుకుంటూ రాడు. అలా వస్తే వాడు అసలు మగాడే కాదు. అబ్బే నీ గురించి కాదు మావయ్య. నువ్వంటే మాత్రం ఫీల్ అయి పేకటానికి ఏముందమ్మా, ఆడపిల్లవే. అయినా నేను కెలికి తిట్టుకుంటాను. అందుకే నన్ను తెంగరోడు, దోలబాబాయ్, దోలబాబ్జీ ఇలా ఎన్నో ముద్దు పేర్లతో పిలుస్తుంటారు. పట్టించుకుంటావా? విరుదాన్ని ఫీల్ అయిపోతాం అన్నట్టు నీకు సర్ప్రైజ్ అమ్మా. ఏంటి అని నువ్వు అడక్కు, నేను చెప్పను. చూడు,
కావాల్సిన చుట్టాలు ఎవరున్నారా అని ఊరంతా చుట్టూ చూస్తే ఒంగోలుకి తెల్లగా వీళ్ళు తగిలారు. ఎవరైనా ఎంక్వైరీ చేస్తే నీ ఫ్రెండ్స్ అని చెప్పారు, అందుకే తీసుకొచ్చేసానమ్మా. ఏం బాలా బాగున్నావా? అలా చూస్తేవేంటి? నువ్వే కదా ఫ్రెండ్స్ అనుకుంటే పెళ్లికి రమ్మన్నావు. అందుకే వెంటనే వచ్చాం. బాలా ఫ్రెండ్స్ నేనే తీసుకొచ్చాను. నమస్కారం. పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. కాఫీ టిఫిన్ నేను పంపిస్తాను. మర్చిపోకండి. వాళ్ళని తీసుకొచ్చినందుకు సన్మానం చేస్తావా? గోరింటాకు ఏ వెంకటలక్ష్మిలారా, 5 ఏళ్ల క్రితం ఎలా ఉన్నావు ఇప్పుడు అలాగ ఉన్నావే. అప్పుడు నాతో మామిడి తోటలో సరసాలాడేదాన్ని గుర్తుందా? ఇప్పుడు నీకు 20 ఏళ్ళంటే నమ్మేస్తారే. నాకు 20 ఏళ్లే. నువ్వు చెప్పేది మా అమ్మ గురించి. ఈ కోతులు ఇక్కడికి వచ్చాయేంటి? నాకెందుకో డౌట్ గా ఉంది. నీ పెళ్ళయ్యేలోపు వాళ్ళని ఒక ఆట ఆడించేద్దాం. రేయ్, ఈ బాలా త్రిపుర సుందరి మామూలుది కాదురా, కిలాడీలకే కిలాడి. అవునరా, అది కంత్రి, జగ కంత్రి. దానికి బిరుదులు కాదురా, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. నేను ఇస్తాగా ఐడియా. పెళ్లి కొడుకు విడిదిల్లు ఎక్కడో కనుక్కొని ఎల్లి వాడిని కిడ్నాప్ చేసేద్దాం. దెబ్బకు పెళ్లి లేదు, తొక్క లేదు. మనం సక్సెస్ అయిపోయి. నువ్వు ఎక్కడికి రా? పెళ్లి కొడుకు విడిది అక్కడ కనుక్కొని వస్తా. ఓకే. విలేజ్ అమ్మాయిలు ఇంత ఫాస్టా? మరి గదిలోకి వచ్చి మాటనేంటి? అమ్మా బావా, నాకు కూతురు పుట్టగానే నీకు కోడలు పుట్టింది అని నేనే అన్నాను. కానీ అది పెరిగి పెద్దయి చదువుకుని నాకు ఫారిన్ సంబంధం కావాలి అని అడిగింది. దాని మాట కాదనలేకపోయాడు. క్షమించు బావా. నా కోడలు కావలసిన పిల్లని నాకు కాకుండా చేశావు. దీని మూలంగా రేపు నా కొడుకు నాకు కాకుండా పోతాడు. ఏ మొహం పెట్టుకుని క్షమించమంటావు? అది కాదన్నయ్య, పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని మన్నించండి. ఈ పెళ్లికి రండి, వధూవరుల్ని ఆశీర్వదించండి. ఈ ఊరి పెద్దగా ఈ శుభకార్యం మీ చేతుల మీదుగా జరిపించండి. సరే, నా చెల్లెలు చెప్పింది కాబట్టి ఒప్పుకుంటున్నాను. మగ పెళ్లి వాళ్ళకి విడిది మన ఇంట్లోనే ఏర్పాటు చేయి. ఈ పెళ్లి నా చేతుల మీదగానే జరిపిస్తాను. ఏమంటావు? అంతకంటే కావాల్సింది ఏముంది బావా? కస్తూరి రంగారావు మనసు వెన్నపూస అని అందరికి తెలిసిందే కదా. ఇదిగో కార్డు తీసుకో బావా. ఏంటని మీరు? మీకు అసలు గుర్తుందా? ఏమిట్రా ఈ ఘోరం? ఒక్కగానొక్క కొడుకురా నువ్వు నాకు. నీకే ట్రై కర్మ. నువ్వు నా ఒక్కగాను కమ్మవు. నువ్వు నా ఒక్కనక్క ఏం లాభం? నేను ప్రేమించిన ఆ బాలాని ఆ బాలాజీ గారు పెళ్లి చేసుకుంటుంటే మన ఇల్లు విడిదికి ఇచ్చావు సిగ్గు లేకుండా. అది కాదురా. ఏది కాదు? మన ఇల్లేమో విడిదికి ఇచ్చాయి, నా రూమ్ ఏమో శోభనానికి ఇచ్చాయి, మన ఆస్తిపాస్తులు మొత్తం వాడి పేరు మీద రాసిచ్చాయి. ఇది అనవసరంగా ఈ పుట్టా. ఆ బాలాజీ వాళ్ళ నాన్నకు పుట్టినా బాగుండేది కదా మమ్మీ. బాలా నేను హ్యాపీగా డైలీ. నేను చెప్పేది కాస్త వినిపించుకోరా. మన ఇల్లు వాళ్ళకి విడిదిగా ఇస్తానన్నది ఆ బాలాజీ గారిని దాచేసి వాడి బదులు నిన్ను పెళ్లి కొడుకుని చేయటానికేరా. అంటే కిడ్నాపా? ఇంగ్లీష్ లో కిడ్నాప్ అన్నా మన లెక్కలో మూటగట్టి మూలబడేయటమే. చూడు, పెళ్లి టైంకి పూలదండల మొహానికి అడ్డం వేసుకుని విడిదింట్లోంచి బయలుదేరి పెళ్లిపేటల మీద కూర్చుని ముడుముళ్ళు వేసేసాయి. విషయం తెలిస్తే మనందరినీ నల్లగొడతారు. ఏం చేస్తారో పీక్కోవాలి. చూడు, సంప్రదాయం అంటే పడిచచ్చే కుటుంబం వాళ్ళది. తాళి తెంచి పారేయలేరుగా. అబ్బో అబ్బో అబ్బో, నా డాడీ, నా నాన్న, నా బంగారం, నా కన్నయ్య, నా కూర్చులు, నా మమ్మీ, నా డాడీ, నా మమ్మీ, నా డాడీ.